భీష్మ పర్వం. ఒకసారి హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు రాజు. అతని కుమారుడు దుర్యోధనుడు అహంకారంతో పాండవులను అపహాస్యం చేశాడు. చివరికి ధర్మరాజు రాజసూయ యాగం చేసి హస్తినాపురాన్ని కూడా తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని భరించలేని దుర్యోధనుడు శకునితో కలిసి పాండవులను మాయాజూదంలో మోసం చేసి వారిని అరణ్యవాసానికి పంపించాడు. 13 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగిసాక పాండవులు తిరిగి తమ రాజ్యం కోరారు. అయితే దుర్యోధనుడు రాకూడదన్నాడు. ఇక యుద్ధం తప్పదు అని నిర్ణయించారు. కురుక్షేత్ర పర్వం మొదలైంది. పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన భీష్మ పితామహుడు. భీష్ముడు యుద్ధంలో మహావీరుడిగా దూసుకెళ్లాడు. భీష్ముని సైన్యానికి ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. రోజుకో రథసారథిని పడగొట్టాడు. పాండవులు అతన్ని గెలవలేకపోయారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని సలహా అడిగాడు. భీష్ముడి బలాన్ని ఎలా తగ్గించాలి అని. కృష్ణుడు ఓ వ్యూహం చెప్పాడు. అర్జునుడితో పాటు శిఖండిని ముందుకు పంపాడు. శిఖండి ఒక మగ శరీరంతో పుట్టినవాడు, కాని ఆత్మతత్వంగా స్త్రీగా పరిగణింపబడేవాడు. భీష్ముడు స్త్రీపై ఆయుధం ఎత్తకూడదని వ్రతం ఉన్నవాడు. శిఖండి ముందుండగా అర్జునుడు వెనుక నుండి బాణాలతో భీష్ముడిపై దాడి చేశాడు. భీష్ముడు సరసేయపై పడిపోయాడు. అతని శరీరమంతా బాణాలతో పొడుచబడింది. అతని ప్రాణం అంతకాలం బయటపడలేదు. ఎందుకంటే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. అందుకే ఆయన సరసేయపై పడుకుని అర్జునుడు బాణాలతో అద్భుతమైన నీటి ఉప్పెన శరధార రూపొందించి భీష్ముడికి దాహం తీర్చాడు. పాండవులకు ధర్మబోధలు, యుద్ధ నియమాలు చెప్పాడు. ధర్మరాజు భవిష్యత్తులో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో సూచించాడు. చివరికి ఉత్తరాయణం వచ్చినప్పుడు భీష్ముడు తన ప్రాణాన్ని వదిలి పరలోక ప్రయాణమయ్యాడు. ఈ కథలోని సందేశం: ధర్మం మార్గం ఎంత కష్టమైనా పట్టుకోవాలి. ప్రతిజ్ఞ చేసినవారు దాన్ని జీవితాంతం నిలుపుకోవాలి. బలవంతంగా కాదు, వ్యూహంతోనే గొప్పవారిని జయించాలి. ధర్మాన్ని పాటించని రాజ్య పాలన ఉండకూడదు.